భారతదేశ మార్కెట్లోకి మెటా వల్ల ఏ కళ్ళజోడు గూగుల్ కంపెనీ వాళ్ళ ఏ ఇంజనీర్ వచ్చేస్తున్నాడు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఏ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ మండేలో మీరు చూస్తున్నారు ఏ తెలుగు. మొదటిగా మీరు విద్యార్థులైన ఉద్యోగస్తులైనా ఖచ్చితంగా మన ఏ తెలుగు న్యూస్ అప్డేట్స్ అయితే ఫాలో అవ్వండి. మీకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏ న్యూస్ అప్డేట్స్ అనేవి ఈ న్యూస్ రిపోర్ట్ అయితే తెలుస్తుంది. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు తమ స్టార్ట్అప్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు అనమాట. ఏ ఫస్ట్ ఇండియా అనే ఒక 2025 ప్రోగ్రామ్ అయితే ఇనిషియేట్ అయితే చేశారు. ఇందులో భాగంగా ఎవరైతే ఏ స్టార్ట్అప్స్ ఉంటారో వాళ్ళకి గూగుల్ కంపెనీ వాళ్ళు తమ నుంచి వివిధ రకాలుగా సహాయం అయితే చేస్తున్నారు. ఉదాహరణ ఫస్ట్ మెంటర్షిప్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. 1-to-1 గైడెన్స్ అయితే ఇస్తారు. గూగుల్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లైక్ గూగుల్ డీప్ మైండ్ నుంచి కానివ్వండి, హెల్త్, క్లౌడ్, ఆండ్రాయిడ్, ప్లే, యాడ్స్ అండ్ డెవలపర్ ఎక్స్ ఈ పర్టికులర్ డొమైన్స్ లో అయితే వీళ్ళు సపోర్ట్ అయితే ఇస్తారు. సెకండ్ టైలెట్ సపోర్ట్ అనమాట. వీక్లీ సపోర్ట్ అయితే ఇస్తారు అనమాట. వాళ్ళ ప్రోడక్ట్ ని అచీవ్ చేయడం కోసం దానికి కావాల్సిన సపోర్ట్ అయితే ఇస్తారు. మూడోది టూల్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా గూగుల్ సంబంధించిన TPUs అంటే టెన్సార్ ప్రాసెసింగ్ యూనిట్స్, అలానే క్లౌడ్ క్రెడిట్స్, అలానే గూగుల్ ఏ టూల్స్ ఇంకా మోడల్స్ మీద యాక్సెస్ అయితే ఇస్తారు. అలానే గూగుల్ ఏ ఇంటిగ్రేషన్స్ అంటే గూగుల్ ఏ వాళ్ళ ఎక్స్పర్ట్స్ తో కొలాబరేషన్ అవ్వచ్చు. జెమినీ, జెమ్మై, ఇమేజన్, వివో డిఫరెంట్ సంబంధించిన ఏ మోడల్ సంబంధించిన కొలాబరేషన్ కూడా చేస్తారు. ఇలాగా ఎవరైతే స్టార్ట్అప్స్ కంపెనీ వాళ్ళకైతే గూగుల్ కంపెనీ వాళ్ళ ఇనిషియేటివ్ లో వాళ్ళ సపోర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే మెటా వాళ్ళ ఏ గ్లాస్ అనేవి భారతదేశ మార్కెట్ లోకి అయితే అందుబాటులోకి రాబోతున్నాయండి. రేబాన్ కంపెనీ వాళ్ళతో అయితే కొలాబరేట్ అయ్యి ఏ సంబంధించిన గ్లాస్ అయితే భారతదేశ మార్కెట్ లోకి లాంచ్ చేశారు. మే 19వ తారీఖు నుంచి అయితే సేల్ అనేది స్టార్ట్ అవబోతుంది. రేబాన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో అయితే ఈ సేల్ అయితే ఉండబోతుంది అనమాట. దీని ప్రైస్ 29,990 రూపాయలకి అయితే ఈ సేల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరి మెటా ఏ గ్లాస్ లో స్పెషల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఈ కళ్ళజోడు పెట్టుకున్న తర్వాత మీరు జస్ట్ మెటా అయిన వాయిస్ కమాండ్స్ తో మీరు క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్తున్నారు. ఉదాహరణకి మీరు లైవ్ లో ఏమైనా వేరే భాష ఏమైనా వింటుంటే దాని లైవ్ లో ట్రాన్స్లేషన్ అయితే చేస్తుంది. విజువల్ రికగ్నిషన్ ఏదైనా మీరు చూస్తున్న ఆబ్జెక్ట్స్ నుంచి సమాచారం కావాలనుకుంటే మెటాని కమెంట్స్ అడిగి మీకు సమాధానం అయితే ఇస్తుంది అనమాట. అలానే మెటా వాళ్ళ ఏ యాప్ని ఇంటిగ్రేషన్ కూడా ఈ పర్టికులర్ స్మార్ట్ గ్లాస్ అయితే ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. మీరు వర్చువల్ రియాలిటీలో ఈ పర్టికులర్ గ్లాసెస్ని యూజ్ చేసి వర్చువల్ రియాలిటీలో మీరు కొత్త ఎక్స్పీరియన్స్ కూడా పొందవచ్చు అనమాట. చేతులు అవసరం లేకుండా మీరు కాల్స్ లాంటి లిఫ్ట్ చేయడం కానివ్వండి, లేకపోతే కట్ చేయడం కానివ్వండి అయితే చేయొచ్చు. స్పాటిఫై కానివ్వండి, అమెజాన్ మ్యూజిక్ కానివ్వండి, యాపిల్ మ్యూజిక్ డిఫరెంట్ డొమైన్స్ సంబంధించిన ఇంటిగ్రేషన్ కూడా మెటా గ్లాస్ లో అయితే ఉంటుంది అనమాట. అలానే 12 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంటుంది గ్లాసెస్ లో. మీరు కెమెరాస్ కూడా తీసుకోవచ్చు. ఈవెన్ లైవ్ స్ట్రీమింగ్ లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో మీరు స్ట్రీమ్ లాంటివి కూడా చేసుకోవడానికి ఈ మెటా గ్లాస్ అయితే హెల్ప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే ట్రూ కాలర్ వాళ్ళు ఈ మధ్యకాలంలో ఏ మ్యాజిక్ అనే ఫ్యూచర్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. సో మనలో చాలా మంది ట్రూ కాలర్ అనేది బై డిఫాల్ట్ గా చాలా మంది స్మార్ట్ ఫోన్స్ లో అయితే చూస్తూ ఉంటాం. ఈ ట్రూ కాలర్ యాప్ లో ఎవరైనా ఒకళ్ళు కాల్ చేసినప్పుడు అవతల వ్యక్తి పర్సన్ డీటెయిల్స్ తెలుసుకోవడం కానీ లేకపోతే స్పామ్ కాల్ మనం డిటెక్ట్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఒక ఏ సంబంధించిన ఏ మ్యాజిక్ అనే ఫీచర్ అనేది యూజ్ చేస్తున్నారు. దీని ద్వారా ఏంటంటే మీరు ఇంగ్లీష్ స్పీకర్స్ కానివ్వండి, లేకపోతే హిందీ కానివ్వండి, డిఫరెంట్ భాషల్లో ఉన్నప్పటికీ కూడా మీకు కావాల్సినట్టుగా మెసేజ్ ఐడీస్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అంటే అది ఉచితంగానే. దీని ద్వారా ఏంటంటే మీరు సింపుల్ గా రెండు పర్మిషన్స్ అయితే ఇవ్వాలన్నమాట. రీడ్ SMS అలానే డిస్ప్లే ఆర్ అదర్ యాప్స్ ఈ 2 పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత మీరు ఫోన్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే అది స్పామ్ కాల్ లేకపోతే వెరిఫైడ్ కాల్ అనేది ఈ పర్టికులర్ ట్రూ కాలర్ యాప్ వెరిఫై చేసి మీకు కాల్ అటెండ్ చేయాలా లేదా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. అంటే పక్కన టిక్ మార్క్ తో మీకు అయితే సింబల్ కూడా చూపిస్తుంది అనమాట. ఇది వెరిఫై కాలరే, ఇది ఏది మార్కెటింగ్ కాల్ కాదు లేకపోతే స్కామ్ కాల్ అనేది కాదనేది ట్రూ కాలర్ వాళ్ళు అయితే డిటెక్ట్ చేసి చెప్తారు. ప్రీవియస్ గా మీరు గుర్తుంటే ఎయిర్టెల్ వాళ్ళు కూడా ఇలాంటి స్పామ్ డిటెక్షన్ సంబంధించిన అల్గారిథం అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. ఎయిర్టెల్ సంబంధించిన కాలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్పెసిఫిక్ గా కొన్ని మెసేజెస్ వస్తే ఆ మెసేజెస్ ని బ్లాక్ చేస్తుంది అనమాట. ఎయిర్టెల్ సంబంధించిన SMS వచ్చినప్పుడు ఇన్కమింగ్ లో. ఇప్పుడు ట్రూ కాలర్ వాళ్ళు కూడా కాల్ నోటిఫికేషన్ ఏ అయితే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ కంపెనీ వాళ్ళు ఒక ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే ఒక ఏజెంట్ అయితే డెవలప్ చేసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు నెక్స్ట్ జరిగే IO సంబంధించిన ఈవెంట్ లో గూగుల్ కంపెనీ వాళ్ళు వీళ్ళ గూగుల్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంబంధించిన ఏజెంట్ ని రివీల్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. మే 20వ తారీఖున అయితే ఒక ఈవెంట్ జరగబోతుంది. అక్కడ మోస్ట్లీ గూగుల్ కంపెనీ వాళ్ళు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రివీల్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. ఈ మధ్యకాలంలో డిఫరెంట్ ఏ ఏజెంట్స్ అనేవి వచ్చేస్తుంది. సాఫ్ట్వేర్ ఏజెంట్ అనేవి చాలా వరకు మీరు వినే ఉండి ఉంటారు. ఇప్పుడు గూగుల్ కంపెనీ వాళ్ళు కూడా ఇలా కోడింగ్ అంతా కూడా ఆటోమేట్ చేయడం కోసం ఒక ఏజెంట్ అయితే డెవలప్ చేసినట్టు తెలుస్తుంది. సో సాఫ్ట్వేర్ రిలేటెడ్ కోడింగ్ అంతా చేయగలుగుతుంది అనమాట. జస్ట్ మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే మోస్ట్లీ ఒక ఎండ్ టు ఎండ్ ఒక ప్రోగ్రామ్ ని డిప్లాయ్ చేసే విధంగా ఈ మోడల్ ఉండే అవకాశం ఉంది. బట్ దీని కంప్లీట్ డీటెయిల్స్ మనకి మే 20వ తారీఖున రివీల్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే భారతదేశానికి చెందిన హైపర్ బాట్స్ అనే ఒక సంస్థ $6.5 మిలియన్ ఫండింగ్ అనేది రేస్ చేయడం జరిగిందండి. మరి ఈ ఫండ్ ని దేనికి యూజ్ చేస్తారంటే వీళ్ళు ఏ టూల్స్ ని డెవలప్ చేయడం కోసం ఈ కంపెనీ వాళ్ళు ఈ ఫండ్స్
అనేది యూజ్ చేస్తామని చెప్తున్నారు. స్పెసిఫిక్ గా వీళ్ళ స్పెషలైజేషన్ ఏంటంటే వీళ్ళు ఫైనాన్స్ మరియు అకౌంటింగ్ డేటా సంబంధించిన రిలేటెడ్ టాస్క్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి దానికి రిలేటెడ్ డొమైన్స్ లో అయితే హెల్ప్ చేయడం కోసం టూల్స్ అయితే డెవలప్ చేస్తున్నారు. దానికోసం వీళ్ళు హైపర్ ఎల్ఎం అనే ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కూడా వీళ్ళు డెవలప్ చేశారన్నమాట. ఇప్పుడు వచ్చిన ఆ అమౌంట్ ను కూడా దీంట్లోనే యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఐబిఎం కంపెనీ వాళ్ళు సుమారుగా 200 మంది హెచ్ఆర్స్ ని తమ ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది అనమాట. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఇప్పుడు హెచ్ఆర్ ప్లేసెస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్ అయితే యూజ్ చేయబోతున్నారు. అంటే ఏ సంబంధించిన టూల్స్ కానివ్వండి, ఏ సంబంధించిన ఏజెంట్స్ యూజ్ చేసి కొన్ని రిపిటేటివ్ టాస్క్ స్క్రూటినైజేషన్ ప్రాసెస్ లో వీళ్ళని యూజ్ చేసే అవకాశం ఉందన్నమాట. కొంచెం ఆసక్తికరమైన మూవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత రిపిటేటెడ్ కంపెనీసే ఇలా ఏ సంబంధించిన ఇంపార్టెన్స్ ని వాళ్ళ ఈవెన్ హెచ్ఆర్ రిలేటెడ్ సంబంధించిన డొమైన్స్ లో కూడా ఇప్పుడు ఇది ఏ వచ్చేస్తుందంటే మీరు అర్థం చేసుకోండి. ఏ రంగంలో మనం మోస్ట్లీ ఇక్కడ వీళ్ళు ఇంకొక విషయం కూడా హైలైట్ చేస్తుంటారు అనమాట. మా గోల్ అయితే ఒకటైతే ఫిక్స్ అయిపోయింది. ఏ అయితే మనుషులు చాలా కష్టపడి అంటే ఒకటే పని మీద రిపిటేటివ్ టాస్క్ మీద వర్క్ చేస్తున్నారు వాటిని ఏకి ఇచ్చేద్దాం, కానీ ఎవరైతే మనుషులు మాత్రమే చేయగలుగుతాయో మెషిన్స్ చేయలేని పనులు ఏదైతే ఉంటే అవి మనుషులే చేయనిద్దాం అనే కాన్సెప్ట్ తో వీళ్ళు కొంచెం రిపిటేటివ్ టాస్క్ వరకు కొన్ని స్క్రూటినైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇనిషియల్ స్టేజ్ లో వర్క్స్ ని హ్యాండిల్ చేయడం కోసం ఈ స్టెప్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ కానివ్వండి, ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, బ్యాక్ అండ్ టాస్క్స్ ఏదైతే ఉన్నాయో ఈ పర్టికులర్ విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి స్ట్రీమ్ లైన్ చేయడానికి అయితే రెడీ అయ్యారు అనమాట. నెక్స్ట్ భారతదేశంలో ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే ఎవరైతే టెక్ ప్రొఫెషనల్స్ ఉంటున్నారో వాళ్ళు వర్క్ చేసే ప్రాంతంలోనే వీళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అనేది ఆఫర్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. 50% ఇండియన్ టెక్ ప్రొఫెషనల్స్ కి అయితే ప్రెసెంట్ ఏ సంబంధించిన ట్రైనింగ్ అనేది మ్యాండేట్ చేసినట్టుగా తెలుస్తుంది. తాజాగా జాబ్ పోర్టల్ నౌకరీ వాళ్ళు ఒక సర్వే అయితే చేపట్టారనమాట. సుమారుగా 16,000 మంది ప్రొఫెషనల్స్ ద్వారా ఈ పర్టికులర్ డేటా అనేది సేకరించారనమాట. సెల్ఫ్ లెర్నింగ్ చేస్తున్నారా లేకపోతే అప్ స్కిల్లింగ్ అనేది జాయిన్ అయిన కంపెనీస్ ద్వారా ఆఫర్ చేస్తున్నారంటే మోస్ట్లీ వీళ్ళు ఏ అప్ స్కిల్లింగ్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ముఖ్యంగా ఫ్రెషర్స్ పరంగా సగం మంది అయితే ఏం చెప్తున్నారంటే చాలా మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్స్ అయితే మేము నేర్చుకున్నాం అని చెప్తున్నారు అనమాట. ముఖ్యంగా బెంగళూరు, గుర్గావ్ వంటి నగరాల్లో ఖచ్చితంగా ఏ స్కిల్ అనేది వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పి వీళ్ళు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలానే ఒక 33% ఏం చెప్తున్నారంటే మా ఆర్గనైజేషన్ లేదా మేము కంపెనీ ఏదైతే వర్క్ చేస్తున్నాం వాళ్ళు యాక్టివ్ గానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ సంబంధించిన ట్రైనింగ్ అయితే ఆఫర్ చేస్తున్నట్టు ఈ రిపోర్ట్లు అయితే చెప్తున్నారు అనమాట. 10 నుండి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో 47% మంది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో మేము నెక్స్ట్ తీసుకోబోయే స్కిల్, మేము మేజర్గా ఫోకస్ చేయాల్సిన స్కిల్ జనరేటివ్ ఏఐ కింద ఉందన్నట్టుగా వీళ్ళైతే అభిప్రాయపడ్డారు అనమాట. సో దీని రిపోర్ట్ని గురించి మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. మీరు ఖచ్చితంగా మినిమం బేసిక్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే అని చెప్పి తెలుస్తుంది. అందుకే మన ఏ తెలుగు ఛానల్ తరపున ఏ తెలుగు బిగినర్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తాం. 11th June 9వ స్టార్ట్ అవుతుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఏ తెలుగు బిగినర్ కోర్స్ జాయిన్ అవుతాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన వీడియో సర్వైలెన్స్ అనేది యూజ్ చేయడానికి సిద్ధమవుతున్నారన్నమాట. ఇప్పుడు ఎవరైతే పెట్రోలియం రిలేటెడ్ సంబంధించిన ప్రాసెస్ జరుగుతూ ఉంటుందో అక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట వీడియో సర్వైలెన్స్ ఏదైతే ఉందో. సో అక్కడ కొన్ని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంటుంది, కొన్ని ఏమైనా మిస్ఫైర్ లాంటివి జరిగితే కనుక వాటికి ఆధారాలు అయితే అవసరం ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏ సర్వైలెన్స్ వల్ల ఉపయోగాలు ఏమని చూసుకున్నట్లయితే కనుక రియల్ టైం డిటెక్షన్ అయితే చేసుకోవచ్చు, పీపీ కంప్లైంట్స్ ని ఆటోమేట్ చేసుకోవచ్చు, ఫైర్ హజార్డ్స్ లాంటివి ఏదైనా ఉంటే కనుక వాటిని డిటెక్ట్ చేయొచ్చు, అలానే ఎక్విప్మెంట్ ట్యాంపరింగ్ జరగకుండా చెక్ చేసుకోవచ్చు, అలానే మానిటరింగ్ వెహికల్ మూవ్మెంట్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు వీడియో సర్వైలెన్స్ అది కూడా ఏఐ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఎన్విడియా వాళ్ళు సౌదీ అరేబియాకి 18,000 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్స్ అనేది పంపించబోతున్నారు అనమాట. ఎందుకు 18,000 చిప్స్ ని పంపిస్తున్నారంటే సౌదీ అరేబియాలో డేటా సెంటర్ అయితే నిర్మిస్తున్నారు అనమాట. ఈ డేటా సెంటర్ కూడా 500 మెగావాట్ల సంబంధించిన పవర్ ని కన్జ్యూమ్ చేసుకుని వర్క్ చేసే డేటా సెంటర్ అనమాట. ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్న ప్రజలకు కానివ్వండి లేకపోతే కంపెనీస్ కానివ్వండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మీద ఒక విజన్ తో వీళ్ళు డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్టయితే ఐఐటి మద్రాస్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బీటెక్ లో ఏదైతే ఉందో దానికి సంబంధించిన బ్రాంచ్ లో సెకండ్ బ్యాచ్ అనేది ఇప్పుడు అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట. 2025-2026 అకాడమిక్ సంవత్సరంలో ఇది రెండో బ్యాచ్ కింద అయితే వస్తుంది అనమాట. ఐఐటి మద్రాస్ లో ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ అనేది ప్రీవియస్ ఇయర్ లో అయిపోవడం జరిగింది. ఇప్పుడు బీటెక్ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన డొమైన్ లో కనుక ఎవరైతే అడ్మిట్ కావాలనుకుంటున్నారో మొత్తం 50 సీట్లు అయితే ఉంటాయన్నమాట. ఎవరైతే జేఈ అడ్వాన్స్ ని క్లియర్ చేస్తారో జేఓ ఎస్ఎస్ఏ కౌన్సిలింగ్ ద్వారా వీళ్ళు ఐఐటి మద్రాస్ సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన డొమైన్లో వీళ్ళు కావాలంటే
కౌన్సిలింగ్ లో అప్లై చేసుకోవచ్చు అనమాట. బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ లో మేజర్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఫండమెంటల్స్ అలానే అప్లికేషన్స్ బిల్డ్ చేసే విధంగా ఈ కోర్స్ అయితే డెవలప్ చేసినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు బెంగళూరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానిటరింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారన్నమాట. ఎందుకంటే కంటెంట్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ఫేక్ కంటెంట్ అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. వచ్చిన కంటెంట్ అది రియల్ కంటెంట్ లేకపోతే ఫేక్ కంటెంట్ దాన్ని డిటెక్ట్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టూల్స్ అయితే యూజ్ చేయబోతున్నారు అనమాట. ఈ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అయితే స్ప్రెడ్ అవుతుందో అది స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసం ముందుగానే డిటెక్ట్ చేసి వాటిని మానిటర్ చేసి కుదిరితే వాటిని బ్లాక్ చేయడం కోసం వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టూల్స్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఉదాహరణకి కమ్యూనల్ కానివ్వండి, మిస్లీడింగ్ కానివ్వండి, ఎవరైనా బెదిరించే కంటెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ వచ్చిన కీవర్డ్స్ ఆ పర్టికులర్ కంటెంట్లో కీవర్డ్స్ని ఆధారంగా ఏ టూల్స్ డిటెక్ట్ చేయగలుగుతాయి అనమాట. ఇది హార్మ్ఫుల్గా కామెంట్స్ అన్న ఉంటే వాటి ఆటోమేటిక్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే ఆ ఏ టూల్స్ అలర్ట్ చేస్తాయి. అలా వీళ్ళైతే చర్యలు తీసుకుంటారన్నమాట. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే కర్ణాటక ఎగ్జామినేషన్స్ అథారిటీ వాళ్ళు ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నారన్నమాట. వీళ్ళ కాలేజ్ పోర్టల్ మొబైల్ యాప్తో పాటుగా ఒక ఏఐ చాట్ బోట్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఏఐ చాట్ బోట్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు హై స్కూల్ ఎడ్యుకేషన్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. దానికి రిలేటెడ్గా హాల్ టికెట్స్ కానివ్వండి లేకపోతే ఎగ్జామ్ సెంటర్స్ కానివ్వండి డిఫరెంట్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటికీ ఆన్సర్ చేసే విధంగా కేఈఏ చాట్ బోట్ని అయితే వీళ్ళు డెవలప్ చేశారనమాట. ఈ చాట్ బోట్ ద్వారా విద్యార్థులు ఇన్స్టాంట్గా రెస్పాన్స్ అయితే పొందొచ్చు. ఇప్పటివరకు 135,000 మంది యూజర్స్కి ఈ చాట్ బోట్ హెల్ప్ కూడా చేసినట్టుగా చెప్తున్నారు అనమాట. ఈ కేఈఏ డేటా ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఈ చాట్ బోట్ వర్క్ అవుతుంది అనమాట. ఇంగ్లీష్, కన్నడ భాషల్లో ఏమైనా క్వశ్చన్స్ అడిగితే దానికి సమాధానం అయితే ఇస్తుంది అనమాట. ఈ పర్టికులర్ చాట్ బోర్డ్ సంబంధించిన డేటాను అంతా కూడా బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ అయితే దీన్ని హ్యాండిల్ చేస్తుంది ఈ చాట్ బోర్డ్ సిస్టమ్ అయితే. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఐకాన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.